హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 34వ. బాబు నీ కొడుకా అని సిద్ధార్థ్. బాబుని సేవ్ చేసింది నువ్వా అనుకుంటూ శిఖర ఇద్దరు అలానే ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిందండి. అసలు వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా? ఉంటే ఎలాంటి పరిచయం, అదేంటి, స్టార్టింగ్ ప్రోమోలో చెప్పిన ఆ ఇన్సిడెంట్, కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడే వస్తుందా అనేది ఇక్కడ నుండి తెలుస్తుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దండి. మీకు ఫ్లాష్ బ్యాక్ తెలిస్తేనే స్టోరీ కంటెంట్ అనేది అర్థమవుతుంది. 2018 తిరుపతి, ఒక ఫేమస్ యూనివర్సిటీ ముందు ఒక ఆగింది బ్లాక్ కలర్ కార్. చెరొక వైపు నుండి దిగారు శరత్, సిద్ధార్థలు. డాడ్, ఇట్స్ నాట్ ఫెయిర్. మనం ఎక్కడో ఢిల్లీలో ఉంటే నన్ను అక్కడ జాయిన్ చేయకుండా ఏంటి? ఎందుకంటే నిన్ను సిటీ కల్చర్ భరించలేకపోతుంది, అందుకు. ఇక్కడ నేను ఉండలేను డాడ్, ప్లీజ్ అట్లీస్ట్ హైదరాబాద్లో అయినా జాయిన్ చేయండి. నో వే, ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నా ఫ్రెండ్స్, అందుకే పర్టికులర్గా నిన్ను ఇక్కడ జాయిన్ చేశాను. అయినా నువ్వేమీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీతో పాటు నీ తోకల్ని కూడా ఇక్కడే ఉంచారు. వాట్, వాళ్ళు కూడానా? ఎస్, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను కాబట్టి డోంట్ వరీ. అల్లర్లు గొడవల జోలికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకో. డిగ్రీ చేశాను కదా డాడీ, ఇంకా చదివి ఏం చేయాలి? షడప్, నువ్వేం చదవాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని బుద్ధిగా చదువుకో. కానీ డాడ్, నీకు తెలుసుగా నాకు కిక్ బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దాంతోపాటు చదువు కూడా అవసరమే. ముందు స్టడీస్ కంప్లీట్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం. కానీ డాడ్, నేను నో మోర్ ఆర్గ్యుమెంట్స్ దిద్దు అనడంతో ఇంకేం మాట్లాడలేక హాస్టల్ వైపుకెళ్లాడు సిద్ధార్థ్. రూమ్ బాగానే ఉన్నా ఇన్ని రోజుల నుండి ఎప్పుడూ బయట ఉండకపోవడంతో ఏదోలా అనిపిస్తుంటే అతి కష్టంగా బ్యాగ్స్ అన్ని పక్కన పడేసి బెడ్ మీద వాలిపోయాడు సిద్ధు. ఒరే సిద్ధు, ఎప్పుడూ గొడవలంటూ తిరగకుండానే ఉండుంటే ఈ పాటికి అమ్మ దగ్గర ఉండేవాడివి కదరా, కర్మ అని తనని తనే తిట్టుకుంటున్నాడు సిద్ధు. ఇంతలో సంధ్య నుండి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి మమ్మీ అనగానే, సిద్ధు అక్కడెలా ఉంది నాన్న? ఇక్కడంతా బానే ఉంది మా, కానీ నువ్వు లేవుగా. అయినా డాడ్ ఎందుకు అంత పంతంగా ఉన్నాడు? నాకు ఈ చదువు ఇష్టం లేదమ్మా. ఆయన ఏం చేసినా నీకోసమే చేస్తారు సిద్ధు. ఈ 2 ఏళ్లే కదా నాన్న, కొంచెం అడ్జస్ట్ అవ్వు నా కోసం అని సంధ్య రిక్వెస్టింగ్ గా అంటుంటే, సర్లే నీకోసం ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సిద్ధార్థ్ హాస్టల్లో చేరిన నెక్స్ట్ డేనే వెంకీ, కుమార్ కూడా వచ్చేశారు. రే, నీ దెబ్బకి మమ్మల్ని కూడా ఇక్కడ పడేశారు కదరా. చుప్, అసలే ఈ 2 ఏళ్లు ఎలా ఉండాలో అర్థం కాక చస్తుంటే మధ్యలో మీ ఏడుపొకటి. పర్లేదులే బావా, ఈ కాలేజ్లో కలరింగ్ సూపర్గా ఉంటుందంట, అలా అనుకుని ఎంజాయ్ చేద్దాం అని వెంకీ అంటే, పద ముందైతే అలా ఊరు చూసొద్దాం. మన పేరెంట్స్ మనకి చేసిన మేలు ఏమైనా ఉందంటే మన బైక్స్ మనకివ్వడం. రేపటి నుండి ఎలాగూ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి అలా వెళ్ళి లేడీ హాస్టల్లో సుజీని పిక్ చేసుకుని తిరిగేసొద్దాం. ఎరా సిద్ధు, ఓకేనా అని కుమార్ అంటే, తప్పేదేముంది, పద వెళ్దాం అంటూ ముగ్గురు బయలుదేరారు సిద్ధార్థ్, వెంకీ, కుమార్లు. ఫ్రెండ్స్, ఇది సిద్ధార్థ్ పీజీకి జాయిన్ అయినప్పటి నుండి ఫ్లాష్ బ్యాక్ అండి, మీరు మర్చిపోవద్దు. ఫస్ట్ డే కాలేజ్లోకి ఎంటర్ అయ్యారు సుజీ, సిద్ధార్థ్, వెంకీ, కుమార్లు. రే, వీడు చెప్పింది నిజమేరా, కలరింగ్ అదిరిపోయింది అంటూ కుమార్ మెలికలు తిరుగుతూ చెప్తుంటే, నోరు ముయ్యన్రా, ఎప్పుడు చూసినా అదే గోలా. అమ్మాయిల్ని చూస్తే చాలు మీ మగాళ్ళు దురతలు మొదలవుతాయి కదా అని సుజీ అంది. నీకెవ్వడూ లైన్ వేయట్లేదని ఏడుస్తున్నావా? బుక్స్తో కొడుతూ నోరు ముయ్యరా ఎదవా అని సుజీ అంటే, ఇక చాలేరా, అయినా మీరన్నట్టు ఇక్కడ అమ్మాయిలు పెద్దగా ఏమీ లేరు అన్నాడు సిద్ధు. అంతేనంటవా సిద్ధు? అంతే అంటున్న సిద్ధు చెవులకి మధురంగా ఎవరివో మాటలు వినిపిస్తుంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజే ఓపెనింగ్ అవడం వల్ల క్యాంపస్ అంతా గందరగోళంగా ఉంది. అంత గోలలో కూడా అవునా, నేను కూడా అంతే అంటూ నవ్వుతున్నా
నవ్వు మాట్లాడుతున్న మాటల సవ్వడికి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు సిద్ధార్థ్. అన్ని వైపులా మాటలే వినిపిస్తున్నా తనకి వినిపించే గొంతు ఎక్కడిదోనని ఒళ్లంతా కళ్ళు చేసుకుని అణువణువున వెతుకుతున్నాడు సిద్ధార్థ్. ఒకవైపు చెట్ల కొమ్మల మధ్యలో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి. ఒక్కో కొమ్మ మధ్యలో నేరేడు పండు కళ్ళలాంటి కళ్ళు. మరో కొమ్మ చాటు నుండి తను నవ్వుతుంటే తెల్లటి పైపళ్ళు కింద పెదవి మీద పడి ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయి పెదవులు. తను మాట్లాడుతుంటే పూసల కమ్మలు అందంగా ఊగుతున్నాయి. మెళ్ళో సన్నటి పూసల దండ మాత్రమే కనిపిస్తుంది సిద్ధార్థ్కి. చేతిలో 2 పుస్తకాలు, కనీసం నెయిల్ పాలిష్ కూడా వేయలేదు. వైట్ డ్రెస్, చుడిదార్ వేసుకుందని క్లియర్గా కనిపిస్తున్నా తనెలా ఉందో మాత్రం పూర్తిగా తెలియట్లేదు సిద్ధార్థ్కి ఆ అమ్మాయి. చిరాగ్గా ఎవరి అమ్మాయి అనుకుంటూ అటువైపుకెళ్తుంటే, రేయ్ ఎక్కడికి రా అని అడిగాడు వెంకీ. మీరెళ్ళండి, ఇప్పుడే వస్తాను. ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిందిరా. మీరెళ్ళండి అని కసురుకుని అటువైపు చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అరే ఇంతలోనే ఎటెళ్ళింది అనుకుంటూ మొత్తం వెతికాడు. కాని ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు సిద్ధార్థ్కి. ఛ అనుకుంటూ అక్కడి నుండి క్లాస్కి వెళ్తుంటే, రే ఇలా రారా అంటూ పిలిచారు సీనియర్ బ్యాచ్. రానా? నన్నా? అవునరా నిన్నే, ఇలారా అన్నారు ఆ బ్యాచ్ అంతా. ఓకే అంటూ వెళ్ళి, ఏంటి న్యూ అడ్మిషనా? అవును. సీనియర్స్ న్యూ అడ్మిషనా? అవును. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా అని అడిగాడు వాళ్ళల్లో ఒకడు. ఓ రెస్పెక్టా? ఓకే సార్, చెప్పండి సార్ అని సిద్ధు అంటే, అది అలా పిలవాలి. వచ్చి నా షూ పాలిష్ చెయ్యి అన్నాడు ఆ బ్యాచ్లో ఒకడు. షూ పాలిషే కదా, చేస్తా అంటూ కిందకి వంగినవాడు కాస్త వాడి కాళ్ళు పట్టుకుని లాగి ఇష్టం వచ్చినట్టు కొడుతూనే, సీనియర్నే కొడతావా అంటూ మిగిలిన వాళ్ళంతా సిద్ధు మీదకొచ్చారు. వాళ్ళందరినీ ఎక్కడి వాళ్ళనక్కడ కొట్టిన చోట కొట్టకుండా పిచ్చకొట్టుడు కొడుతున్నాడు సిద్ధు. వద్దు వదిలేయ్ అంటూ కేకలు పెడుతున్నారు వాళ్ళంతా. ఏంట్రా వదిలేది? ఎరా నేను నీ షూ పాలిష్ చేయాలా? రేయ్ నా సంగతి నీకు తెలీదు. నాకు చదువు పెద్దగా ఎక్కలేదేమో గానీ కిక్ బాక్సింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని అనగానే అందరూ షాక్తో నోర్లు తెరుచుకొని, ఏంటి నీకు బాక్సింగ్ వచ్చా? వచ్చాయేంట్రా? ఇంకోసారి నా దగ్గర తోకలు జాడించాలని చూస్తే ఇప్పుడు జస్ట్ టేల్సే. ఈసారి డైరెక్ట్ ప్రాక్టికల్స్, జాగ్రత్త అని చెప్పి వెనక్కు తోసిన కాలర్ని సరిచేసుకుంటూ లోపలికెళ్లాడు సిద్ధార్థ్. రే సతీష్ ఏంట్రా ఇలా కొట్టాడు? పైగా టైలర్ అంట. ఇదే ఇలా ఉంటే ఇక నిజంగా కొడితే పైకి పోతామేమో అనుకుంటున్నారు ఆ సీనియర్ బ్యాచ్లో ఉన్న సతీష్ అనే అతను. వాళ్లల్లో ఇంకొకడు, నిజమేరా, ఛీ అయినా జూనియర్ చేతిలో తన్నులు తిన్నమేంటో అందరి ముందు పరువు పోయేలా కొట్టాడు. ఇలా వాడి జోలి మాత్రం వెళ్ళకూడదురా అని మరొకడన్నారు. నోర్మేయండి, వీడి సంగతి అంత ఈజీగా వదిలేస్తే ఎలా? రంజిత్ గాడు రేపు కాలేజ్కొస్తాడు, అప్పుడు చూద్దాం వీడి సంగతి అని కోపంగా అన్నాడు సతీష్. నెక్స్ట్ డే కాలేజ్కి బయలుదేరిన వాళ్ళు కాస్త ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో ఆగారు. సిగ్నల్ పడే వరకు మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్న సిద్ధుకి నిన్న కాలేజీలో వినిపించిన అదే నవ్వు, అదే మాటలు వినిపిస్తున్నాయి. తన గుండెసడి తనకే తెలియకుండా వేగంగా పెరుగుతుంటే చుట్టూ చూసిన సిద్ధుకి పక్కనే ఉన్న బస్టాప్లో నుండి వినిపిస్తున్నాయి ఆ నవ్వులు. అటు ఇటు తిరుగుతున్న వెహికల్స్ వల్ల తనెవరో తెలియట్లేదు. కానీ ఎల్లో కలర్ డ్రెస్లో నిన్న కనిపించిన పూసల ఝుంకాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని టెన్షన్గా చూస్తున్నాడు సిద్ధు. రే సిద్ధు, నీకు ఓకేనా అని అంతపటిదాకా మాట్లాడిన వెంకీ ఏదో అడిగితే ఆ అమ్మాయి వైపుకి సిగ్నల్ వైపుకి కళ్ళు మార్చి మార్చి చూస్తూ వాళ్ళేం చెప్తున్నారో కూడా వినకుండా ఓకే ఓకే అనేశాడు. కాని కళ్ళు మూసి తెరిచేలోగా ఆ అమ్మాయి కనిపించలేదు. ఎదురుగా వెళ్తున్న బస్లో వెళ్లిపోయిందని అర్థమవడంతో ఏయ్ ఆగు అంటూ సిగ్నల్ పడకముందే బైక్ అక్కడే వదిలేసి ఆ బస్ వన్కే పరిగెత్తాడు సిద్ధార్థ్. ఆగు, ఏమైంది అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత పిలుస్తున్నా ఆగకుండా ఆ బస్ వెనకే రన్నింగ్ రేస్ చేసి మొత్తానికి బస్ ఎక్కేశాడు. ఆయాసపడుతూ ఎక్కినవాడు కాస్త ఫ్రంట్ సైడ్ రైలింగ్కి ఆనుకుని నిలబడ్డ ఆ అమ్మాయిని చూడగానే తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది. ఓహ్ థ్యాంక్ గాడ్ అనుకోకుండా ఉండలేకపోయాడు సిద్ధు. కాని తను అటువైపుకు తిరిగుండడం వల్ల ఆమె ఫేస్ మాత్రం కనిపించలేదు. తనెలా ఉంటుందో చూడాలనే తెలియని ఆత్రంతో బస్ మొత్తం ఫుల్ రష్గా ఉన్న ఒక్కొక్కరిని దాటుకుంటూ తన దగ్గరికెళ్తున్నాడు సిద్ధార్థ్. ఓ 2 వ్యక్తుల వెనక ఉండగా ఆల్రెడీ ఆ అమ్మాయి
వెనుక ఉన్న ఒక పోకిరి విధవ ముందున్న ఆ అమ్మాయి మెడ నుండి సైడ్కి వచ్చిన బ్రాస్కెట్ ని చూస్తూ ఉందా లేదా అన్నట్టుగా ఉన్న ఆమె నడుముని చేత్తో గట్టిగా ప్రెస్ చేసి పక్కకు తప్పుకోవడం. అదే టైంకి కరెక్ట్ గా సిద్ధు అదే ప్లేస్ కి రావడం క్షణంలో రియాక్ట్ అయిన ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఈడ్చిపెట్టి సిద్ధార్థ్ని చెంప పగల కొట్టడం వెంటనే జరిగిపోయింది. ఎందుకు కొట్టిందో తెలియక సిద్ధార్థ్కి కోపం కట్టలు తెంచుకుంటుంటే నెమ్మదిగా తల తిప్పి చూశాడు. కళ్లల్లో నిప్పుల్ని రాజేసుకుని ఉగ్ర రూపిణిలా కనిపిస్తుంది ఆమె. కోల కళ్ళు, గిల్లితే కందిపోయేలా ఉన్న తెల్లటి తెలుపు, కోపంతో అదురుతున్న ముక్కు, ముఖ్యంగా పై పెదవి మీద బ్యూటీ స్పాట్లా కనిపిస్తున్న పుట్టుమచ్చ తన అందాన్ని ఇంకా ఇనుమడింపచేస్తుంటే క్షణంసేపు అలానే చూస్తుండిపోయాడు సిద్ధార్థ్. అంతలోనే తను చెంపదెబ్బ కొట్టడం గుర్తురావడంతో అప్పటి వరకు కనిపించిన అందం కరిగిపోగా కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. పళ్ళు బిగబట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు ఆ అమ్మాయిని. ఎందుకేంట్రా, మీరు ఆడపిల్ల కనిపిస్తే మీ చేతులు ఊరుకోవా? నీలాంటి వాడిని కొట్టడం కాదు, నరికి పడేయాలి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అసలు నేనేం చేశాను? ఏం చేశావని సిగ్గు లేకుండా అడుగుతున్నావా? ఏంటే నోరు లేస్తుంది? అనవసరంగా నన్ను కొట్టింది చలక మళ్ళీ మాట్లాడుతున్నావా అన్నాడు సిద్ధు. అనవసరంగా కొట్టడానికి నీ మొహం కూడా నేను చూడలేదు. ఒళ్ళు కొవ్వెక్కి నా మీద చెయ్యేసావు కాబట్టి కొట్టాను. అబ్బో, నువ్వొక రంభమని నీ మీద చెయ్యేశాను. నీ ఫేస్కి అంత సీన్ లేదు. మర్యాదగా సారీ చెప్పు. వాట్? నేను సారీ చెప్పాలా? తప్పు నువ్వు చేసి నన్ను సారీ చెప్పమంటావా? సారీ కాదురా, కావాలంటే నా కాళ్ళ కింద వేసి తొక్కుతాను ఇంకోసారిలా. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగబాగుతున్నావు? ఇంతవరకు నా ఒంటి మీద నన్ను కన్నవాళ్లే చేయి చేసుకోలేదు. అలాంటిది నా తప్పేం లేకుండానే నన్ను కొట్టింది చాలక రెచ్చిపోతున్నావు. నీతో సారీ చెప్పించుకునేదాకా వదలను అని సిద్ధార్థ్ కోపంగా అన్నాడు. తన చేతిని విసిరి కొట్టి, మీ అమ్మా నాన్న కనీ ఇలా ఆడపిల్లల మీద వదిలారనుకుంటా అని ఆమె అనగానే, ఏయ్ నిన్ను అంటూ గొంతు పట్టుకోబోతుంటే అంతలో బస్లో ఉన్న అందరూ, ఏమయ్యా నువ్విప్పుడే కదా రన్నింగ్లో ఉన్న బస్ ఎక్కావు అని అడిగాడు. అవును, అయితే ఏంటి? ఎక్కడో మూలన ఉన్నవాడివి అదే పనిగా అందర్నీ తోసుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చావా లేదా? ఎందుకొచ్చావు అని అడిగారు. తన కోసమే వచ్చాను. ఒక పెద్దావిడ, భగవంతుడా ఎంత నిర్భయంగా నిజం చెప్తున్నాడు. యూత్ మరీ పాడైపోతుంది అనుకుంది. హలో, అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు? నేనొచ్చింది ఛీ నోర్ముయ్, సిగ్గు లేకుండా నా కోసమే వచ్చానని చెప్తున్నావు అంది ఆ అమ్మాయి. ఏయ్ లేడీ హిట్లర్, నేనొచ్చింది అందుకు కాదు, నేను నిన్ను అని ఏదో చెప్పబోతుంటే, ఏయ్ ఏంటిక్కడ గోలా అంటూ వచ్చాడు బస్ కండక్టర్. ఈ ఇడియట్ కావాలని నా మీద అని ఆ అమ్మాయి ఏదో చెప్పబోతుంటే, అబ్బా నాకేం తెలీదు కండక్టర్, ఈ అమ్మాయి అనవసరంగా నన్ను కొట్టి ఏదేదో మాట్లాడుతుంది. అది నేను తెలుస్తాను గాని ముందు నీ టికెట్ చూపించు అన్నాడు కండక్టర్. టికెటా? లేదు, తీసుకోలేదు. యాక్చువల్గా ఆ అమ్మాయి కోసం నేను... ఆహా, నాకు బాగా అర్థమైంది. నీ సంగతేంటో పోలీసులు తెలుస్తారులే అన్నాడు కండక్టర్. ఏంటి పోలీసులా? కానీ ఎందుకు అంటుండగానే తన స్టాప్ రాగానే సిద్ధుని అసహ్యంగా చూస్తూ ఆ అమ్మాయి దిగుతుంటే, ఏ అమ్మాయి ఆగు అంటూ వెళ్తున్నాడు. నువ్వెక్కడికి బాబు? తను వెళ్ళిపోతుంది కండక్టర్, పైగా నా కాలేజ్ కూడా ఇదే అంటున్నా అతను ఎంతకీ వదల్లేదు. ఓ అరగంట తర్వాత కోపంగా కాలేజ్లోకి ఎంటర్ అయిన సిద్ధుకి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఆ అమ్మాయి కనిపించింది. దాంతో కోపంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ద వార్ ఈజ్ స్టార్ట్. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఎవరో మీకు ఈపాటికే అర్థమయ్యే ఉంటుంది. కానీ వీళ్ళ వార్ అనుకోకుండా ఇలా స్టార్ట్ అయింది. నిజంగానే సిద్ధు చేసిన తప్పేం లేదు. పొరపాటున ఎవరో చేసిన దానికి తను నెగిటివ్గా ఆ అమ్మాయి మనసులో ముద్రపడిపోయాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.